హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ములు. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే అన్ని అవుట్ఫిట్స్ గురించే అండి. కొత్తగా నాకు కొరియర్ వచ్చిందని నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పా కదా, వాటిలో ఏమున్నాయని ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తా అన్న అదే ఈ వీడియో. వీటిలో కొన్ని క్లయింట్స్ కోసం డిజైన్ చేసినవి, కొన్ని మేము సేల్కి పెట్టడానికి డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ అయితే నారాయణపేట్ ఫ్రాక్స్తో స్టార్ట్ చేద్దాం. మామ్ అండ్ డాటర్ కాంబినేషన్. ఈ రెండు చాలా క్యూట్గా టర్న్ అవుట్ అయ్యాయి అనమాట. మామ్కేమో మొత్తం రెడ్ కలర్లో సింగిల్ ఫ్రాక్, అది ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, మనం ట్రెడిషనల్ వేర్ లాగా ఉండడానికి దుపట్టా కూడా పేరప్ చేసాము. అండ్ ఇది వాళ్ళ పాపకు అనమాట. యోక్ పార్ట్కి ఆ రెడ్ కలర్ క్లాత్తోనే యాడ్ చేసాము, చిన్న వాటర్ ఫాల్ స్లీవ్స్ అనమాట. అండ్ కింద మొత్తం గ్రీన్ కలర్ సింగిల్ టైర్లో కింద రఫల్స్ ఇచ్చాము. ఫ్లేర్ కూడా చాలా పెద్దగానే వస్తుంది. ఇది ఒక 5 years బేబీకి ఫ్రాక్ చేసామన్నమాట. కొంచెం లెంత్ ఎక్కువనే యాడ్ చేసాము. అండ్ మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మీరు కావాలి అనుకుంటే మాకు డిఎం చేయండి, మేము కలర్ ఆప్షన్స్ పంపిస్తాము. ఇవి యూఎస్ అండ్ ఇండియా బోత్ అవైలబుల్ అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్, షరారా కూడా నారాయణపేటలో బాగా ట్రెండ్. దీనికి కూడా ప్యాంట్కి పైన ప్లెయిన్ ఇచ్చి కింద మాత్రమే ఇట్లా మన ప్లీటెడ్ రఫల్స్ లాగా ఇస్తే, సో దట్ ఫ్లేర్ కొంచెం ఎక్కువ వచ్చి బాగా కనిపిస్తుంది. మనకు ఆ పైన ప్లెయిన్ పార్ట్ ఉన్నంత వరకు పైన టాపే వచ్చేస్తుంది. మనం ఇది అడల్ట్స్కి యూస్ చేసుకోవచ్చు, అంటే డిజైన్ చేసుకోవచ్చు, ఆర్ కిడ్స్కి కూడా. ఇదైతే ఫర్ 12 years కిడ్కి, యాక్చువల్గా మా పాపకి డిజైన్ చేసింది. సో తన ఏజ్ 12 అనమాట. సో సింగిల్ కలర్లోనే తీసుకున్నా. అండ్ దుపట్టా నేను దీనికి చేయలేదు, నేను ఓన్లీ ఇదొక్కటే చాలనుకున్నా. మనం స్లీవ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, అంటే మేము యాడ్ చేస్తామని చెప్తున్నా. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది. సో దీంట్లో చిన్న చేంజెస్ ఏం చేస్తాము అని అంటే, మేము లెంత్ అడ్జస్ట్ చేస్తాము. అండ్ లోపల మేము ఎక్స్ట్రా క్లాత్స్ కూడా ఇస్తామండి, లైక్ 2 to 3 inches మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి. చిన్న పాపకు కూడా మేము అట్లాగే ఇస్తాము. మేము ఎవరికైనా కస్టమైజ్ చేస్తున్నామంటే మినిమం ఒక్కొక్క సైడ్ 2 inches 4 inches మీకు క్లాత్ మాత్రం లోపల ఖచ్చితంగా పెడతాము. లెంత్ కూడా చాలా వరకు ఇట్లా రఫల్స్కి వీ కెనాట్ గివ్, కానీ ఇప్పుడు కింద ప్లెయిన్ ఫినిషింగ్ వస్తుంది అని అంటే మేము క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి ఇస్తాము ఒక 4 inches, సో దట్ మీరు లెంత్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా కస్టమైజ్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద థర్డ్ అవుట్ఫిట్, ఇదైతే కుర్తీ సెట్ 3-piece సెట్ చేసామన్నమాట. సో ఇది కలర్ అయితే అసలు చాలా బాగుంది, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇప్పుడు ఉన్న వాటిల్లో. దీనికి బార్డర్కి కొంచెం మస్టర్డ్ కలర్లో వచ్చింది. సో యోక్ పార్ట్ నుంచి ఇట్లా ఆర్మ్ హోల్ వరకు ఫ్రంట్ బార్డర్ పెట్టేసి, అండ్ స్లీవ్స్కి మాత్రం మేము 3 అంటే పెద్ద బార్డర్ వచ్చేలాగా సో 3 పెట్టామన్నమాట. సో దట్ మనకు లుక్ డిఫరెంట్గా వస్తుంది కదా అని స్లీవ్స్. అండ్ ఇక్కడ సైడ్కి కూడా మొత్తం అంతా ఆల్ ఓవర్ బార్డరే ఇచ్చేసాము, కింద ఇవ్వకుండా ఓన్లీ సైడ్స్కి అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ సింగిల్ లేయర్ ఆఫ్ కాటన్ లైనింగ్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ దీనికి ప్యాంట్ నారాయణపేటలోనే, బట్ బార్డర్ లేకుండా ప్లెయిన్ అనమాట, హై వేస్ట్ ప్యాంట్ లాగా ఇచ్చి అండ్ విత్ దుపట్టా కూడా. సో మీకు ఇలా కాంబినేషన్స్ కావాలంటే కూడా, అంటే ఫ్యూ కాంబినేషన్స్ చేసామన్నమాట, వాటిల్లో ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తున్నాను. సో ఇట్లా 3-piece సెట్ కావాలంటే కూడా మేము చేస్తాము అన్నదానికి ఎగ్జాంపుల్ అంతే. సో ఎట్లా ఉంది అవుట్ఫిట్, బాగా నచ్చిందా? అండ్ బ్యాక్ అయితే క్లోజ్డ్ నెక్కే, ఫ్రంట్ కొంచెం డీప్ ఇచ్చామన్నమాట. చాలా డీసెంట్ అండ్ చాలా ఎలిగెంట్. ఇంకా ఈ నారాయణపేట గురించి మీకు అసలు చెప్పనవసరం లేదు, ఇండియాలో బాగా ట్రెండ్ ఉంది, ఇక్కడ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. సో వాటిలో మేము డిజైన్ చేసినవి చూపిస్తున్నా. అండ్ దుపట్టా కూడా మంచి రీజనబుల్ హైట్, మనకు అటు ఇటు మరీ షార్ట్గా కాకుండా మేము కస్టమైజ్ చేస్తాం కాబట్టి క్లాత్ షార్టేజ్ ఏమి ఉండదు అని చెప్పడానికి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్, బ్లాక్ అండ్ మస్టర్డ్ కలర్. ఇది ఎలిఫెంట్ వచ్చి బార్డర్ ఉండి మళ్ళీ కింద ప్లెయిన్ బార్డర్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. ఈ టైప్స్ ఆఫ్ క్లాత్లు కూడా మీరు చూసింటారు. ఈ ఫ్రాక్కి మేము పాకెట్ యాడ్ చేసాము, మీరు వద్దు అని అనుకుంటే ఇట్స్ ఫైన్, నార్మల్ ఫ్రాక్ అయినా చేస్తాము. సో వద్దు అనుకుంటే ఎట్లుంటుంది అని లుక్ జస్ట్ ఇట్లా కవర్ చేసి చూపిస్తున్నా. అండ్ స్లీవ్స్ అయితే 3-4 స్లీవ్స్, దానికి లైనింగ్ యాడ్ చేయకుండా పెట్టానమాట. సో దీనికి దుపట్టా కూడా ఉంది. ఇది చేసినది టీనేజర్కే చేసామన్నమాట. సో అందుకే దుపట్టా లెంత్ కొంచెం చిన్నగా ఉంది. మీకు మీ హైట్ బేస్డ్ దుపట్టానే ఇస్తాము, 2 sides బార్డర్ అటాచ్డ్ ఉంటుంది. అండ్ మనం లెంత్ కోసం అని చెప్పి నేను లుక్ కోసం కూడా మేము డబల్ బార్డర్ యాడ్ చేసామన్నమాట.
అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్, అసలు ఈ కలర్ అయితే చాలా డీసెంట్గా లైట్ పింక్ కదా, అండ్ దీనికి బార్డర్ కూడా బాగా డార్క్ కలర్ వచ్చింది. ఇది కూడా ఎలిఫెంట్ బార్డరే, కింద ప్లెయిన్ బార్డర్ వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి నీ కంటే కఫ్ లెంత్ ఇచ్చామన్నమాట. దీనికి కూడా పాకెట్ డిఫరెంట్గా ఇచ్చాము, కాకపోతే పాకెట్ వద్దని అనుకున్నా కూడా ఫైన్. అండ్ ఈ మోడల్ ఈజ్ డిఫరెంట్, ఆ మోడల్ ఈజ్ డిఫరెంట్. ఇది కలీ మోడల్ అనమాట. మీరు ఓన్లీ ఫ్రాక్ ఇట్లా డిఫరెంట్ మోడల్ వేసుకోవాలి అని అనుకుంటే ఇది చూస్ చేసుకోవచ్చు, లేదా మనం అనార్కలి టైప్ అన్న యూజ్ చేసుకొని విత్ దుపట్టా కావాలనుకున్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. దీనికి కూడా చాలా ఫ్లేర్ ఎక్కువ వచ్చింది. యాక్చువల్లీ ఇది చూపించిన తర్వాత ఫ్యూ ఆర్డర్స్ కూడా దీనిపైన ఎక్కువ వచ్చాయన్నమాట నాకు. సో అవన్నీ నెక్స్ట్ కస్టమైజ్ చేసి పంపించాలి. సో మీలో ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ స్లీవ్స్ కూడా దీనికి 3/4 ఇచ్చాము, లెంత్ అడ్జస్ట్ చేస్తా అని చెప్తున్నా అనమాట అక్కడ. సో దట్ ఈస్ అబౌట్ ఆల్ దట్ అవుట్ఫిట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్స్, ఇవి కూడా నారాయణపేటవే, కాకపోతే వీటికి ఆల్ ఓవర్ ఇట్లా బూటీస్ అట్లా వచ్చి ఉంటాయి అనమాట. సో దీన్ని డిఫరెంట్ ప్యాటర్న్గా డిజైన్ చేస్తాం. ఇది కూడా పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ అవుట్ఫిటే. సో ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్న అవుట్ఫిటే ఉంటుంది ఇట్లా. సో మాకు అట్లాంటి ఫ్యాబ్రికే దొరికింది, దాంట్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇదేమో లైట్ లిలాక్ కలర్ షేడ్లో మనకు చాలా గేరా వస్తుంది బాగా. అండ్ ఇది 4 లేయర్స్ పెట్టామన్నమాట. మనకి యోక్ పార్ట్ పైన కొంచెం చిన్నగా వచ్చి ఇంకా ఫ్రిల్ ఉన్న ఫ్రాక్, ఆల్మోస్ట్ మీ అందరికీ ఐడియానే ఉండి ఉంటుంది. అండ్ యా, దిస్ ఈజ్ హౌ ద మోడల్ లుక్స్. ఇది ఇంకొక కలర్ అనమాట, లైట్ గ్రీన్. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఇక్కడ పక్కల ఫొటోస్లో ఇస్తున్నా చూడండి. సో మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేయండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్స్, ఇవన్నీ మల్ కాటన్స్. ఇవన్నీ కూడా మేము రా మెటీరియల్ తీసుకొని కలర్ కస్టమైజేషన్స్ చేపించి డిజైన్ చేయించినవే. సో దీంట్లో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది సీ గ్రీన్, అసలు ఎంత చాలా మెత్తగా ఉంటుంది. అండ్ దీని కొంచెం థిక్నెస్ కూడా ఉంటుందండి, మరి అట్లా గంజి బట్టలాగా చినిగిపోయేలాగా ఉంటుంది. క్లాత్ మంచిగానే ఉంటుంది. అండ్ దీన్ని కొంచెం డిఫరెంట్ కలీ ప్యాటర్న్స్ లాగా డిజైన్ చేసాము. అండ్ సెల్ఫ్ కింద ప్లీటెడ్ ఇచ్చేసి ఆల్ ఓవర్ పెయింట్ వేసామన్నమాట, చిన్న చిన్న బూటీస్ లాగా. సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లుంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్, ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కూడా ఏదో ఎత్తుగొట్టే ఆరెంజ్ అట్లా కాదండి, చాలా డీసెంట్గానే ఉంటుంది అండ్ బాగా కనిపిస్తుంది కూడా. సో దీన్ని డిఫరెంట్ ప్యాటర్న్ చేసాము. స్లీవ్స్ కూడా ఇట్లా బెల్ స్లీవ్స్ ప్లీటెడ్తోనే ఇట్లా రఫల్డ్ అనమాట. సో అండ్ కింద కూడా 2 లేయర్స్ అట్లా ఇచ్చాము. అండ్ యోక్కి ఫ్రంట్ మాత్రమే మషిన్ ఎంబ్రాయిడరీ విత్ పర్ల్స్ కూడా యాడ్ చేసామన్నమాట. డిఫరెంట్ కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్స్లో వర్క్ ఎలివేట్ అయ్యేలాగా. వీ నెక్, బ్యాక్ ఏమో క్లోజ్డ్ అనమాట, జిప్. అండ్ కమింగ్ టు ద థర్డ్ అవుట్ఫిట్, డార్క్ లావెండర్, డార్క్ వైలెట్ ఏదైనా అనొచ్చు. సో ఇది మనం లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా హైట్కి కొంచెం కిందికి అయింది, సో మీ హైట్ బేస్డ్ సరిపోతుంది. 45-46 లెంత్ ఇది టోటల్ ఉంటుంది అనమాట, ఫ్రాక్ లెంత్. యోక్ పార్ట్కి మాత్రం ఇట్లా ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి చిన్న చిన్న 3 ఔల్స్ అట్లా పెట్టామన్నమాట. సో స్లీవ్స్కి కొంచెం ఎలాస్టిక్ లాగా ఇచ్చాము, మరీ టైట్గా ఏమి ఉండదు, సో దట్ ఫ్రీగానే ఉంటుంది. సో అది అవుట్ఫిట్. అండ్ లాస్ట్ అవుట్ఫిట్ ఇది బ్లూ షేడ్ అనమాట. సో దీని లెంత్ కూడా అంతే, ఫ్రాక్స్ లెంత్ అంతా ఓకే. మీకు ఇంకా కొంచెం పైకి కావాలి అని అంటే చేస్తాము, కస్టమైజ్ చేస్తాము. సో వర్క్ మాత్రం అదే ఉంటుంది. సో లెంత్ అడ్జస్ట్మెంట్స్ మాత్రం చేస్తాం. దీనికి ప్లెయిన్ స్లీవ్స్ ఉంటాయి. అండ్ నెక్, ఫ్రంట్ స్టార్ నెక్, ఓన్లీ ఒక సైడ్కి మాత్రమే ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది అనమాట. సో పింక్ అండ్ ఎల్లో కొంచెం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో చేసాము. సో ఫ్రంట్ ఒక దగ్గర మాత్రమే ప్లీటెడ్, కింద మాత్రం రఫల్స్ది యాడ్ చేసామన్నమాట. సో దట్ లుక్ సింపుల్ అండ్ బాగుంటుంది, డైలీ గోకి బాగుంటాయి. సో ఇవన్నీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి. ఇండియా అండ్ యూఎస్ ప్రైజెస్ ఆర్ డిఫరెంట్. మీరు ప్రైజెస్ అడగాలి అనుకున్నప్పుడు నేను ఇచ్చే నంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు కంట్రీ ఒకసారి మెన్షన్ చేస్తే, సో దట్ మీకు ప్రైజెస్ అయితే ఈజీగా చెప్పచ్చు. అండ్ ఇండియాలో అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి, యూఎస్కి అయితే కాదు.
అండ్ యూఎస్కి కూడా ఇప్పుడు టారిఫ్స్ లేవు లేవు ఇన్ ద సెన్స్ మాకు అంత ఎక్కువ పడట్లేదు కాబట్టి యూఎస్లో కూడా వెరీ రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. కావాలనుకుంటే డిఎం చేయండి. అండ్ కమింగ్ టు ద లెహెంగాస్, ఇదైతే మైసూర్ సిల్క్ లెహెంగా అనమాట. సో దీనికి డిజిటల్ ప్రింట్ చేయించాము ఆల్ ఓవర్ ఎలిఫెంట్ థీమ్ లాగా, బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్. అండ్ ఈ దుపట్టా వచ్చేసి మేము టిష్యూస్ అనమాట, స్ట్రైప్స్ ఉన్నది, సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా. దీనికి సేమ్ లెహెంగాకి వచ్చిన బార్డరే, సో దానికి యాడ్ చేసామన్నమాట దుపట్టాకి. అండ్ బ్లౌజ్కి ఏమో ఇట్లా కోలం పెయింట్ వేసాము బ్యాక్ సైడ్, అండ్ విత్ డ్రాప్ ఉందన్నమాట. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఏంటంటే బార్డర్ కలర్ ఒకటి చేంజ్ అవుతుంది, మిగతాది మొత్తం సేమ్ ఉంటుంది. ఇది కూడా ఇండియా అండ్ యూఎస్ఏ అవైలబిలిటీ ఉంది. అండ్ కమింగ్ టు ద లెహెంగాస్, ఇవి పార్టీ వేర్ అనొచ్చు, ఇండో వెస్ట్రన్ అనొచ్చు. సో ఫస్ట్ కలర్ అయితే ఇట్లా లైట్ గ్రీన్ అనమాట. సో ఇది ఇటాలియన్ క్రేప్ క్లాత్ అయితే, అండ్ బ్లౌజ్కి కూడా సేమ్ క్లాతే యూజ్ చేసాం. ఒక సైడ్ యోక్కి మాత్రం వర్క్ డీటెయిలింగ్ ఇచ్చాము, ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క వర్క్ డీటెయిలింగ్ ఉంది. ఫ్రంట్ ఏమో ఇది వీ నెక్ షేప్ అనమాట. సో బ్యాక్ అయితే కొంచెం ఇట్లా స్కాలప్ డిజైన్ లాగా చేసాము. సో అంటే అన్నిటికీ బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ కొంచెం డిజైన్, ఫ్రంట్ సైడ్ ఎట్లాగో మనం వర్క్ కొంచెం హైలైట్ చేసాం కదా అని. అండ్ స్లీవ్స్కి దీనికేమో సెల్ఫ్ కింద కట్ వర్క్ ఎంబ్రాయిడరీ ఇచ్చాము. అండ్ స్లీవ్స్ మొత్తంకి చిన్న చిన్న కర్దానాస్ యాడ్ చేసామన్నమాట. మీకు దీంట్లో కనిపించిందో లేదో నెక్స్ట్ బ్లౌజ్కి ఇట్లా దగ్గర నుంచి చూపిస్తా. అండ్ దుపట్టా ఇస్ ద హైలైట్ అండి, రఫల్స్ దుపట్టా అనమాట. అందుకే ఇండో వెస్ట్రన్ టైప్ అని చెప్పాను. మీరు ఇట్లా అయినా పేరప్ చేసుకోవచ్చు. ఆ రెండు మేము ప్లెయిన్ చూస్ చేసింది ఎందుకు అంటే, ఐదర్ మనం మేము ఇచ్చిన రఫల్ దుపట్టా యాడ్ చేసుకోవచ్చు, లేదా ట్రెడిషనల్ లుక్ కోసం అని చెప్పి మనం నార్మల్గా ఇంకేమైనా దుపట్టాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ కలంకారీ కానీ అట్లా యాడ్ చేసుకొని కూడా పేరప్ చేసుకోవచ్చు. సో దట్ 2 in 1 మీకు యూజ్ అయ్యేటట్టు. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ కలర్ అండి. వీటన్నిటికీ లెహెంగాస్ డోరీస్ కూడా డిఫరెంట్గానే చేసామన్నమాట. ఇప్పుడు చూపించా కదా, దీనికి ఇలా ఉంది. అండ్ అన్నీ నైఫ్ ప్లీటెడే, గేరప్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది, 5 meters అనమాట. అండ్ బ్లౌజ్ ఫ్రంట్ అయితే ఇట్లా మనకు స్టార్ కొంచెం లీవ్ షేప్లో ఉంటుంది ఫ్రంట్ నెక్ విత్ వర్క్ డీటెయిలింగ్. అండ్ బ్యాక్ ఏమో ఇట్లా అనమాట, ఇట్లా స్కాలప్ వచ్చి డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ అనమాట. అండ్ వెనకాల డోరీస్ అయితే ఖచ్చితంగా యాడ్ ఆన్స్ చేసాం మేము. ఇప్పుడు మీకు నెక్ ప్యాటర్న్ నీట్గా కనిపిస్తుంది. అండ్ దీనికి కూడా చిన్న చిన్న కర్దానాస్ ఇచ్చాం స్లీవ్కి మొత్తం. సో దీనికి స్కాలప్ ఒకటే ఇచ్చామన్నమాట స్లీవ్స్ ఎండ్కి, కట్ వర్క్ లాగా లేకుండా. అండ్ దీని దుపట్టా అయితే వైన్ కలర్, కంప్లీట్గా డార్క్ టోన్లో, అసలు ఎంత బాగుంటుందో వేసుకుంటే. అండ్ రఫల్స్ది కదా, సో డిఫరెంట్గా నేను ఇది లాస్ట్లో నేను ఫోటో పెడతానండి, మ్యానిక్విన్కి వేసింది ఒకదానికి వేసాను. సో ఓవరాల్ లుక్ ఎట్లా వస్తుంది అని చెప్పి వచ్చిన వెంటనే అది చూపిస్తా లాస్ట్లో. అండ్ దిస్ ఈస్ నెంబర్ 3, ఇది కాఫీ కలర్. ఈ కలర్ అయితే అసలు సూపర్ ఉంటుంది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కదా, కాఫీ కలర్ బాగుంటుంది. అండ్ దీనికి టాజల్స్ అయితే ఇట్లా ఇచ్చామన్నమాట కింద లెహెంగాకి. సో ఇది ఫ్రీ సైజు, మనకి 38 to 42 సైజ్ వస్తుంది. యూఎస్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే ఇది రెడీ టు షిప్ అండి. ఇండియాలో ఉన్న వాళ్ళకి కస్టమైజ్ చేయడానికి కొంచెం టైం కావాలి. సో ఇండియా అండ్ యూఎస్ఏ బోత్ అవైలబుల్. దీనికి మాత్రం ఇట్లా క్రీమ్ కలర్ పర్ల్ వర్క్ చేయించామన్నమాట. అండ్ కట్ వర్క్ కూడా ఇచ్చాం అంత కాంట్రాస్ట్గానే. మీకు ఇప్పుడు కర్దనస్ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా, అట్లా కొన్నిటికి సెల్ఫ్, కొన్నిటికి ఇట్లా కాంట్రాస్ట్ అట్లా ఇచ్చాము. దీనికి కూడా వెనక నెక్ ఇట్లా డైమండ్ షేప్, కంప్లీట్ డైమండ్ కూడా కాదు, కొంచెం కర్వ్ వచ్చి డిఫరెంట్ షేప్లో ఇచ్చామన్నమాట. సో అండ్ దీనికి కూడా డోరీస్ డిఫరెంట్గానే, అన్నిటికీ ఏదో ఒక డిఫరెంట్ థీమ్ లాగా అట్లా అనుకొని చేసున్నవి. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మేము ప్రజెంట్ 4 కలర్ ఆప్షన్సే రిలీజ్ చేస్తున్నాం. అండ్ దీని దుపట్టా క్రీమ్ పర్ల్స్ వర్క్ ఇచ్చాం కదా, సో అట్లానే సేమ్ రఫల్స్ది. అండ్ ద ఫైనల్ అవుట్ఫిట్ ఇస్ బ్లాక్ వన్. బ్లాక్ అయితే అన్నీ బాగున్నాయి, బట్ మీకేది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. సో దీనికి కూడా డోరీస్ డిఫరెంట్గానే ఇచ్చామన్నమాట, దీనికి కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా. సో దీనికి భలే క్యూట్గా అనిపించినాయి డోరీస్ అన్నిటికంటే ఎక్కువ. ఇంకొంచెం హైలైట్ వాటన్నికి కూడా చేసింటే బాగుండే అని అనిపించింది దీనిలాగానే. బట్ యా,
అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి దీని బ్లౌజ్కి కూడా వర్క్ ఇక్కడ బర్డ్ థీమ్ ఇచ్చామన్నమాట. ఓన్లీ ఫ్రంట్ ఒక్క దగ్గర మాత్రమే హైలైట్ చేద్దాం అన్నట్టు, ఓవరాల్ ప్లెయిన్ ఉండాలి అన్నట్టు కాన్సెప్ట్ అనమాట. సో ఈ బర్డ్కి ఆరెంజ్ కలర్ మొత్తం ఇట్లా హైలైట్ చేసాము అవుట్లైన్. అండ్ దీనికి కూడా స్లీవ్స్కి ఇంకా అంతే సేమ్ కట్ వర్క్ ఆరెంజ్. అండ్ కోర్స్ దుపట్టా కలర్ గెస్ చేసి ఉంటారు, ఇంకా ఆరెంజ్ కలర్ ఉంది కదా. అండ్ దీనికైతే బ్యాక్ సైడ్ నెక్ కర్వ్ వీ లాగా పెట్టామన్నమాట అంతే. ఆల్మోస్ట్ ఇంకా బ్లాక్ది చాలా హైలైట్ చేస్తున్నాం కదా, సో అందుకే వెనక నెక్ కొంచెం అట్లా కర్వ్ వీ అట్లా పెట్టేసామన్నమాట. దీనికి ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్, సో రఫల్స్ అనమాట. ఈ లెహెంగానే నేను మ్యానిక్విన్కి వేసాను, నేను ఫోటో యాడ్ చేస్తా చూడండి ఎట్లుంటుందని. సో ఇలా ఉంటుంది మ్యానిక్విన్కి వేసా అనమాట వచ్చిన వెంటనే. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. కొంచెం ఇంకా దుపట్టా ఐరన్ చేయలేదు అప్పటికి, సో అందుకే అవే పిక్సే యాడ్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. నేను మళ్ళీ ఇంకొక దాంట్లో ఎప్పుడైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు అంత లోపల ఏదైనా నచ్చి ఆర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తానండి, మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. దీంట్లో మాత్రం 4 కలర్సే మేము రిలీజ్ చేసాము, ఇంకా నెక్స్ట్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ మీరు కావాలనుకుంటే జస్ట్ మెసేజ్ చేయండి, మిగతా డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను. యూఎస్లో అయితే ఈ 4 కలర్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. ఇండియాలో అయితే వీ నీడ్ సమ్ టైమ్. అండ్ ఆల్ ఓవర్ ఇండియాకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో మిగతా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటే జస్ట్ డిఎంఎస్ అండి అంతే. అండ్ ఇంకొకటి యాక్చువల్గా అయితే శారీస్ కూడా చూపిద్దాం అనుకున్న, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి చూపించట్లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ కూడా మేము కస్టమైజ్ చేసినదే. సో వీటిల్లో కలర్ ఆప్షన్స్ ఏంటి అండ్ ఇంకా మల్ కాటన్స్, ఖాదీ కాటన్స్, వీటన్నిటి గురించి ఒక సపరేట్ వీడియో తీస్తా. అండ్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.